దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూత మీడియా. సోమనాథ్ దేవాలయం గుజరాత్లోని వేరావల్లో ఉంది. ఇది హిందువులకు చాలా పవిత్రమైన ఆలయం. శివుడి 12 జ్యోతిర్లింగాల్లో ఇది మొదటిది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారన్నది స్పష్టంగా తెలియదు. కొన్ని పురాణాలు దీన్ని సత్యయుగంలో చంద్రదేవుడు నిర్మించాడని చెబుతున్నాయి. రావణుడు త్రేతాయుగంలో రాగితో దీన్ని పునర్నిర్మించాడని మరికొందరు చెబుతారు. ద్వాపర యుగంలో కృష్ణుడు కూడా దీన్ని నిర్మించినట్లు పురాణాల్లో ఉంది. ఆర్కియాలజీ ప్రకారం 9వ శతాబ్దం నుంచి ఈ ఆలయం గురించి రికార్డులు ఉన్నాయి. గుర్జర ప్రతిహార రాజు రెండవ నాగభట్ట 805-833లో ఈ ప్రాంతంలోని సోమేశ్వర తీర్థాన్ని సందర్శించినట్లు రాశాడు. ఈ ఆలయం కపిల, హిరణ్, సరస్వతి నదుల సంగమం వద్ద ఉండటం వల్ల త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఇది హిందువులకు చాలా పవిత్రమైన ప్రదేశం. సోమనాథ ఆలయాన్ని చాలాసార్లు ధ్వంసం చేశారు. చాలా మంది ముస్లిం రాజులు దీనిపై దాడి చేశారు. మొదటి పెద్ద దాడి 712లో అరబ్ గవర్నర్ అల్ జునైద్ చేశాడు. ఆ తర్వాత 1026లో మహమ్మద్ గజ్నీ దాడి చేశాడు. 1299లో అలావుద్దీన్ ఖిల్జీ సైన్యం ఉలు ఖాన్ నాయకత్వంలో దీన్ని ధ్వంసం చేసింది. 1395లో గుజరాత్ సుల్తాన్ ముజఫర్ షా దాడి చేశాడు. 1451లో మహమ్మద్ బేగడా దీన్ని మళ్లీ ధ్వంసం చేశాడు. 1665లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని మళ్లీ కూల్చాడు. 1706లో ఔరంగజేబ్ మరోసారి దాడి చేశాడు. మొత్తం 6 రాజులు ఈ ఆలయంపై దాడులు చేశారు. ప్రతిసారి దాడి తర్వాత హిందూ రాజులు దీన్ని పునర్నిర్మించారు. 649లో యాదవరాజు వల్లభీపుర దీన్ని నిర్మించాడు. 815లో రెండవ నాగభట్ట రీబిల్డ్ చేశాడు. 1026 తర్వాత భీమవన్ కుమారపాల దీన్ని మళ్లీ నిర్మించాడు. 1308లో మహిపాల చదుసమరాజు దీన్ని పునర్నిర్మించాడు. మహమ్మద్ గజ్నీ 1000 నుంచి 1027 వరకు భారత్ పై 17 సార్లు దాడి చేశాడు. ఈ దాడులకు ప్రధాన కారణం భారత్ లోని ఆలయాల్లో లెక్కలేనంత సంపద ఉండేది. ఆ రోజుల్లో ఆలయాలు కేవలం పూజల కోసం కాదు, అవి ట్రెజరీ లాగా ఉండేవి. రాజులు, భక్తులు బంగారం, ఆభరణాలు విరాళంగా ఇచ్చేవారు. సోమనాథ్ ఆలయం అలాంటి ధనవంతమైన ఆలయం. దీనిలో లక్షలాది మంది భక్తులు వచ్చి విరాళాలు ఇచ్చేవారు. 2000 గ్రాముల ఆదాయం ఈ ఆలయానికి వచ్చేది. మహమ్మద్ ఈ ధనం కోసం ఆకర్షితుడయ్యాడు. అతను ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని కూడా భావించాడు. అందుకే ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేసేవాడు. సోమనాథ్ ఆలయంలో శివలింగాన్ని కూడా పగలగొట్టాడు. దీనివల్ల అతనికి ఐడల్ బ్రేకర్ అనే పేరు వచ్చింది. అతను దాడులకు ముందు గూఢచారులను పంపి సమాచారం సేకరించేవాడు. ఆలయంలో పూజారులుగా, వ్యాపారులుగా గూఢచారులను నియమించాడు. అలాగే ఒక జ్యోతిష్కుణ్ణి పంపి భీమని మోసం చేశాడు. దీనివల్ల గుజరాత్ రాజు సరైన సమయంలో సైన్యాన్ని సిద్ధం చేయలేకపోయాడు. మహమ్మద్ గజ్నీ 1025-1026లో సోమనాథ్ ఆలయంపై దాడి చేశాడు. ఈ దాడిలో అతను 20 మిలియన్ దినార్ల విలువైన సంపదను కొల్లగొట్టాడు. ఈ సంపదలో బంగారం, వెండి, రత్నాలు ఉన్నాయి. ఫిరిష్తా అనే చరిత్రకారుడు ఈ ఆలయంలో 200 మణ్ల బంగారు గొలుసు, ఒక పెద్ద గంటను హ్యాంగ్ చేసే రింగ్ ఉన్నాయని రాశాడు. ఒక శివ విగ్రహం నుంచి 98,300 మిస్కిల్స్ బంగారం లభించింది. 100 వెండి విగ్రహాలు కూడా లభించాయి. ఇవి వందల ఒంటెలపై తీసుకెళ్లారు. ఈ దాడిలో 50,000 మంది హిందువులు చనిపోయారని కొన్ని రికార్డులు చెబుతాయి. అయితే ఈ సంఖ్య గురించి సరైన సమాచారం లేదు. కొందరు చరిత్రకారులు ఇది అతిశయోక్తి అని అంటారు. భారతీయ రికార్డుల్లో ఈ దాడి గురించి స్పష్టమైన సమాచారం లేదు. గజనీ కోర్టు చరిత్రకారులు మాత్రమే ఈ వివరాలు రాశారు. 20 మిలియన్ దినార్ల విలువ ఇప్పటి కరెన్సీలో లెక్కించడం కష్టం. ఒక దినార్లో 4.25 గ్రాముల బంగారం ఉండేది. 20 మిలియన్ దినార్లు అంటే 85,000 కిలోల బంగారం. 2025 బంగారం ధర ప్రకారం 1 గ్రాము బంగారం $70 అనుకుంటే 85,000 కిలోలు $5,950 మిలియన్ అవుతుంది. ఇది సుమారు 50,000 కోట్ల రూపాయలు. ఇది ఒక అంచనా మాత్రమే. ఆ రోజుల్లో బంగారం విలువ ఇప్పటికంటే వేరు కాబట్టి ఖచ్చితమైన లెక్క కష్టం. అయినా ఈ సంపద ఆ రోజుల్లో చాలా భారీ మొత్తం. మహమ్మద్ గజ్నీ దాడి తర్వాత భీమవన్ కుమారపాల ఆలయాన్ని పునర్నిర్మించారు. 1169లో కుమారపాల రాజు దీన్ని రాతితో, రత్నాలతో నిర్మించాడు.
1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి తర్వాత మహిపాల దీన్ని మళ్లీ నిర్మించాడు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయటానికి నాయకత్వం వహించాడు. 1951లో ఈ ఆలయం పూర్తిగా పునర్నిర్మాణం అయింది. 1995లో దీన్ని దేశానికి అంకితం చేశారు. ఇప్పుడు ఈ ఆలయం హిందువులకు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. సోమనాథ్ ఆలయం చరిత్ర చాలా గొప్పది. ఇది ఎన్నో దాడులను తట్టుకొని మళ్ళీ మళ్ళీ నిలబడింది. ఈ ఆలయం హిందూ సంస్కృతి శక్తికి చిహ్నం. ఎన్నిసార్లు ధ్వంసం చేసిన హిందూ రాజులు, భక్తులు దీన్ని తిరిగి నిర్మించారు. ఇది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత గురించి చెబుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ధూతా మీడియా. ఒక్క నిమిషం పాజ్ చేయకు, అది ఆపకు. For more updates, please subscribe Dutta Media.